కాదు అమృత. అయ్యో నా మాట విను అమృత. అమృత నేను చెప్పేది విను. మేము ఉన్నాం. విక్రమ్ ఏమీ చేయడు. అమృత 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 ఏం కాదు, మేము ఉన్నాం. మీ నాన్నగారికి ఏమీ కాదు. ఈ సెంటిమెంట్స్ ని, అటాచ్మెంట్స్ ని, ఎమోషన్స్ ని టచ్ చేశాను అనుకో, నీ ఇంట్లో ఒక టికెట్ లేచిపోతుంది డార్లింగ్. మీ నాన్నను లేపేయమంటావా? అయ్యో నాన్న, నా కోసం మీరు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో, విక్రమ్ నాన్న చంపేస్తాడు. వద్దు, అలా జరగడం వీలేదు. నేను వెళ్ళిపోతాను. నాన్న ఏం చేయొద్దని విక్రమ్కి చెప్తాను. నేను వెళ్తాను. అమృత అమృత వద్దు అమృత. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అమృత? నా మాట విను. లేదు అమృత, ఏమి కాదు. ఈ అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తాను. అమృత అమృత నువ్వు వెళ్ళడానికి వీలేదు. కూర్చో ముందు. వద్దు అమృత, వద్దని చెప్తున్నానుగా. లేదు అమృత, ఏమి కాదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు? అమృత అమృత ఆగు. నువ్వు కూర్చో, కూర్చో అమృత. నేను వెళ్తాను. నీకు దండం పెడతాను. వద్దు అమృత. అయ్యో అమృత ప్లీజ్, నీకు ఎవరు పిచ్చా? వద్దు అని చెప్తే వినరేంటి? ఏంటండి అసలు ఏమైందండి మీకు? చెప్పగానే వెళ్ళిపోవడమేనా? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో గుర్తు చేద్దామని చెప్పానండి. విక్రమ్ ఎంత దుర్మార్గుడు మీకు పూర్తిగా తెలియదు. నా వల్ల నాన్న. వద్దు, నేను వెళ్తాను. ఆగండి. మీకు నాన్నంటే ఇష్టమని, ఈ విషయం చెప్తే మీరు ఇలాంటి పనే చేస్తారని సుబ్బలక్ష్మి నాకు ముందే చెప్పింది. అనవసరంగా నేనే నోరు జారాను. నా మాట వినండి. ఇంత అర్ధరాత్రి పూట బయటికి వెళ్ళడం మంచిది కాదు. ప్లీజ్, నేను చెప్తున్నాను కదా, మీరు కనిపించేదాకా మీ నాన్న నా విక్రమ్ ఏమీ చేయడు. ప్లీజ్, నేను చెప్పేది వినండి. తొందరపడి ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈ ఒక్క రాత్రి ఆగండి. ఈ తమ్ముడు మాట వినండి ప్లీజ్. సరేనా? ఓ నాయనో, వాళ్ళ నాన్న కోసం ఇప్పుడే విక్రమ్ బాయ్ దగ్గరికి వెళ్ళిపోయేలా ఉంది. నిజం చెప్పి తప్పు చేశాను. రేపు సుబ్బలక్ష్మిని తీసుకొచ్చి విక్రమ్ దగ్గరికి వెళ్లకుండా అమృత నిర్ణయం మార్చాలి. నా కోసం అమ్మనందరి వచ్చారా? అవును, నిజమే వచ్చారు. అమృతతో చాలా పనుంది, ఒకసారి మాట్లాడాలి అంటూ ఏడుస్తూ చెప్పారు. నువ్వు మా ఇంట్లో లేవని అబద్ధం చెప్పి పంపించేశాను. ఏ కూతురు ప్రాణాలతో ఉన్నంత వరకు మీకేం కాదు నాన్న, మీకేం కాదు.
మాట్లాడాలి. ఇప్పుడే విక్రమ్ దగ్గరికి వెళ్తాను. వెంగయ్య, 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 వెంగయ్య. వెంగయ్య, తలుపు తీ. వెంగయ్య, ఆ? ఎటువంటి పరిస్థితుల్లో అమృతం వెళ్ళనీయకూడదు. అలాగే సుబ్బు, నేను కూడా గట్టిగానే చెప్తాను. సరే పద. పద. వెంగయ్య, సుబ్బు. గుడ్ మార్నింగ్ అమృత. మీరు మా ఇంట్లోనే సేఫ్గా ఉన్నారని సుబ్బలక్ష్మికి చెప్పి తీసుకొచ్చాను. అమృత, నువ్వు ఇంకేం భయపడకు. ఈ రోజు నిన్ను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో జాయిన్ చేస్తాను. ముందు నీకు షెల్టర్ ప్రాబ్లం తీరుతుంది. లేదు సుబ్బు. అమృత, నువ్వేం టెన్షన్ పడకు. రా కూర్చొని మాట్లాడదాం. సుబ్బు, నాకు ఇక్కడ ఏ షెల్టర్ అక్కర్లేదు. నేను వెళ్ళిపోతాను. అమృత, నువ్వు ఎమోషనల్ అవ్వకు. కాసేపు ప్రశాంతంగా కూర్చుందిదా. సుబ్బు, నన్ను బయటకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. విక్రమ్ నా కోసం నాన్నని కిడ్నాప్ చేశాడని వెంకయ్య నాకు చెప్పాడు. నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. నాకే షెల్టర్ అక్కర్లేదు. నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావు? మా నాన్నని కాపాడుకోవడానికి. ముందు నేను చెప్పేది విను. ప్లీజ్ సుబ్బు, నాన్న నా పరిస్థితిలో ఉంటే నన్ను ఇక్కడ ఉండి నీ మాట వినమంటావేంటి? ఒకసారి అర్థం చేసుకో. నువ్వు ఇట్రా. సుబ్బు, ఏంటి అర్థం చేసుకునేది? రా ప్లీజ్ రా. సుబ్బు, ప్లీజ్ సుబ్బు. నేను చెప్పేది విన్నా అమృత. రా కూర్చో. కూర్చో. నువ్వు ఆవేశంలో తొందరపడుతున్నావు. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ముందు గంగాధర్ మంకల్ దగ్గరికి వెళ్ళావా లేదా అది చెప్పు. వెళ్ళాను, కానీ అక్కడ రేణుకను కలిశాను. అయ్యో, అసలు గంగాధర్ మంకల్ని కలవకుండా దాన్నెందుకు కలిసావే? సుబ్బు, అమృతతో రేణుక చాలా ఇండీసెంట్గా బిహేవ్ చేసింది. రేణుక వికాస్ని గుడ్డిగా ప్రేమించడమే కాదు, నిజాన్ని కూడా చూడలేని గుడ్డిదైపోయింది. అయ్యో, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా గంగాధర్ మంకల్ నమ్మరు. రేణుక అన్ని మేనేజ్ చేస్తుంది. సుబ్బు, ఇప్పుడు అవన్నీ నాకు ముఖ్యం కాదు. నా జీవితం కన్నా ముందు మా నాన్న జీవితం నాకు ముఖ్యం. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అమృత, పరిస్థితులకు లొంగిపోయి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అర్థం లేని త్యాగాలకు పోయి విలువైన నీ జీవితాన్ని బలిపెట్టడం నీ మూర్ఖత్వం. ఈ సమస్యకి పరిష్కారం ఇంకొక రూపంలో ఉందేమో అని ఆలోచిద్దాం. అంతేకాని నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు. ఒకసారి ఆలోచించు అమృత. మంచి చెడుల్ని ఆలోచించే సమయం ఎప్పుడో దాటిపోయింది సుబ్బు. అంత నిర్లిప్తంగా మాట్లాడక అమృత. ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకొని నీ జీవితం నాశనం చేసుకుంటావా? నీకు ఇంకా భవిష్యత్తు ఉందే. ఇంకెక్కడ భవిష్యత్తే? తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టాల్సిన వయసులో నిందలు అపార్థాలతో గడిపేశాను. ఆకాశమే హత్తుగా ఎదగాల్సిన వయసులో చదువుని, వ్యక్తిత్వాన్ని, శీలాన్ని అన్నిటినీ పోగొట్టుకుని ఇదిగో ఇలా అనాథలా మిగిలాను. నా జీవితం నా చేతిలో నుంచి ఎప్పుడో జారిపోయింది. ఎన్ని రోజులు బ్రతకాలో చావాలో తెలియని ప్రయాణం, లక్ష్యం లేని గమ్యం. కానీ ఇప్పుడు నా జీవితానికి ఒక సార్థకత రాబోతుంది. మా నాన్న రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది.
అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నా నోరు మోయించాలని ప్రయత్నం చేయకే. నీ జీవితం నాశనమైందే కానీ నువ్వే తప్పు చేయలేదు. వాళ్ళని అపార్థం చేసుకొని దూరం పెట్టి నీ స్థితికి తీసుకొచ్చారు. నువ్వింత గొప్ప త్యాగం చేయొచ్చేమో కానీ దాన్ని పొందే అర్హత మాత్రం మీ నాన్నకి లేదు అమృత. మా నాన్న గురించి నీకు తెలియదు సుబ్బు. మా అనుబంధం గురించి చెప్పినా అదందరికీ అర్థం కాదు. చిన్నప్పుడు నాకు అది కావాలా ఇది కావాలా అని వేలు చూపించి అడిగితే క్షణాల్లో తెచ్చిచ్చేవారు. అది నాన్న ప్రేమ అంటే. 20 సంవత్సరాలుగా ఆయన ఇస్తూనే వచ్చారు. నా ఆనందం, నా భవిష్యత్తు కోసం ఆయన బ్రతికారు. నా కలల కోసం ఆయన కలలు కట్టు బ్రతికారు. కానీ ఇది మమ్మల్ని విడదీసింది. అపార్థం ఎవరు చేసుకున్నా గాయం మాత్రం ఇద్దరికీ అయ్యింది. నేను ఒక్కదాన్నే కాదు, ఆయన కూడా కష్టాలు పడ్డారు. పరిస్థితుల్ని గెలవలేకపోయాను. ఎదురాతకు తల వంచాను. ఆయన కన్న కలలు నేను నెరవేర్చలేకపోయాను సుబ్బు, నెరవేర్చలేకపోయాను. నాన్న, నేను నీ కూతుర్ని నాన్న అని చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోలేకపోయాను సుబ్బు, నిలబెట్టుకోలేకపోయాను. కానీ ఈ రోజు నాకు అవకాశం వచ్చింది. ఆయన ప్రాణాల్ని కాపాడి రుణం తెచ్చుకుంటాను. అమృత, నువ్వు ఊహించుకున్నట్టుగా వాళ్ళేమంత మంచివాళ్ళు కాదే. మీ అమ్మ మీ చెల్లి నాకు కలిసినప్పుడు అమృత ఎక్కడుందని అడిగారే తప్ప మీ నాన్న కిడ్నాప్ అయిన సంగతి నా దగ్గర దాచారు అమృత. లేదు సుబ్బు, నేను వెళ్ళగానే అమ్మ నన్ను కౌగలించుకుని ఏడుస్తూ నాన్న కిడ్నాప్ అయిన విషయం నాకు చెప్పుకుంటుంది. నేను వెళ్తాను సుబ్బు, నేను వెళ్ళాలి సుబ్బు. అయ్యో, నీకెలా చెప్పాలి అమృత? నన్ను కొట్టినా తిట్టినా చంపినా మా నాన్నే కదా, నాకింకెవరున్నారు? ఎన్ని రోజులు మీరిద్దరూ నాకు చేసిన సహాయానికి చెల్లి నీ గురించి వెతుక్కుంటూ వచ్చినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని ఊహించాను. అదే నిజమైంది. ఆ రోజు అబద్ధం చెప్పి నేను కాపాడుకోగలిగాను, కానీ ఇప్పుడేం చేయను. అమృత, నీ నిర్ణయం నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను, నిన్ను పంపించను. ప్లీజ్ సుబ్బు, నేను వెళ్ళాలి. అమృత, నన్ను వదిలి వెళ్ళిపోతావా? వెళ్ళకే. బాధపడకు సుబ్బలక్ష్మి, ఏడవకు ఏడవకు సుబ్బు. వెంగయ్య, అమృత మనకి దక్కదా? ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తోంది. ఆ తర్వాత విక్రమ్ దాన్ని, అయ్యో, ఆ రాక్షసుడి చేతిలో అమృత జీవితం నాశనం అవుతుంది. వెంగయ్య, మారలేదు లోకం మాయదారిది, ఆడపిల్ల శో